ఈడొచ్చాడేంట్రా? హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమ్మన్నారని. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికి ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ఏక్గా ఉంది. నిన్న ఇంకో మాట జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చరర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు, లేదా కిడ్నాప్ అయ్యుండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. బాస్టర్స్. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 hours లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది సార్. కెమెరానా? ఏ లేదు సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? Shut up! అంటే ఊరు కొత్త కదా. Get lost! Idiots! Get back to work! I'm sorry, Bharat. They are donkeys. Come on, tell me. Camera? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మనోళ్ళకి కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. I know. పంజాగుట్టలో అరుణ స్టూడియో కదా? పంజాగుట్ట అరుణ స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి. ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. ప్రతి ఎక్కువ సూరిబాబు దొరికిందిరా. బాగానే తీసారా? ఫోటోలు ఇందులో పెట్టు, ఇవి అందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీ? చాలా బాగా రావాలి ఫోటో. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్. సరిగ్గా నుంచోండి. కొద్ది పక్క. ఓకే ఓకే. రెడీ సార్. స్మైల్. ప్లీజ్ 1 minute. నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. ఈడప్పుడు వచ్చిందంటరా. హాయ్ భరత్. ఏరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ. రారా. ఇదిగో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది. ఒక స్టిల్ తీసి వస్తా, కూర్చో. పదరా, నాకు కూడా ఫోటో తిద్దు కానీ. రా మరి. ఎస్ సార్. సార్ ఓకే సార్. నాకు కొంచెం అర్జెంట్ పని పడిందిరా, తర్వాత పిలుస్తానండి. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి, అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు. కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. రే, నువ్వు ఒకసారి మనిషి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డాం. అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బెలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కుండ, స్టవ్, ఇంకా లాంతర. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా బ్రో అడిగాడు షాపోడు. ఏమండి, ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. అవునండి, వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట వండడం వచ్చా, లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటూ ఏమీ ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకు బాలి బాలి.
బుజ్జి పడేటో చెప్పరా. ప్రిపారిటీ. జల్దీ జల్దీ చల్ నీ చల్లి. నంబర్ వచ్చిందా? జోలు పెట్టుకో. ఓకే అది పెట్టేసి దా దా దా. వెంకీ ఫోన్ రా. శ్రావణి ఉంటుందిరా. హలో శ్రావణి, ఏదో నిమిషం మా నెంబర్ తీసుకో. ఓకే. 98490 98490 90690. 690. ఓకే. జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. One minute. రండ్రా. హలో శ్రావణిని మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే, ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 minutes? ఓకే. హలో రసూల్, నేను నంబర్ నోట్ చేసుకో. 55102435. ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు. అయ్యో మూత తగిలేసిందే. సారీ సార్, చూసుకోకుండా తినేసాను. సారీ సార్. గో. ఏ అనుకోకండి సార్ ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో. షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే డెలింగ్ సార్. ఏంటయ్యా షికార్లు? తిన్న వరకు దాన్ని లేవండయ్యా. తెల్లవారుతాం 4 గంటలకు లేవాలి. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతాం 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్. అరే బుజ్జి, ఆ భిక్షం ఏంటి అటు చూస్తున్నాడు? కొమ్మిది శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడు. మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మ ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది.
దయ్యమా ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మన మీ గురించి మాకెందుకు తెలుసు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడోడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. ఆహా. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు. ఆ. గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు ఆ. అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా. డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే కదా ఉద్దేశం. పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు, ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు. అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన కోటర్లు మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా కోటర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్గురు అలాగే, చెప్పండి. చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా. ఏమే, లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తాం వీడును కింద దర్శనం ఈ పాటికి. శ్రావణ్ గారు పట్టుకొచ్చి బయట పెట్టుకుని బాగా మేనేజ్ చేశారు. పైగా రుచుకోవంట. అరే వాళ్ళ డేట్ ఎంతరా? 16th. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి. రండి మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు శ్రావణి గారు. శ్రావణి గారు, నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా. అలాంటిది ఒక్క దయ్యమే అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది. అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. క్యాసెట్. మా నాన్న ఎప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్లో అది మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగడు కాదు. రే, పదండ్రా. శ్రావణి, జాగ్రత్త. బాయ్. కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. రేయ్, ఏంట్రా యువకి హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోల్ ఏంట్రా? నోరు మూసుకొని రండ్రా చెప్తాను. ఏంట్రా కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో ఆ గదలాగాడు. నీకెలా తెలుసు? చూడు, ఆమె గొలుసు ఇంకలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది. కానీ వాడెక్కడ ఉంటాడు? పొద్దునే లేచి అల్పా కేఫ్ లో కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా. అన్నా ఫోన్ లో వచ్చినా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. జంబరకింగ్ బేలాల డంబర డరే డారిరు నందే డరే డారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. ఒరేయ్, నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అవును రే, ఆ. ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అమ్మా! అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. ఆ. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్.